హిందీ భాష విధానంపై తమిళనాడు కేంద్రం మధ్య వివాదం నెలకొన్న తరుణంలో మాతృభాషలో విద్యా బోధనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ తదితర అన్ని బోర్డుల పరిధిలోని అన్ని పాఠశాలలు 9, 10 తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులు సిలబస్ ను ప్రామాణిక తెలుగు నుంచి సరళమైన తెలుగుకి తగ్గించనున్నట్లు తెలిపారు. బలవంతంగా హిందీని తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, తమిళనాడు కేంద్రం నిధులు కావాలంటే త్రిభాషా విధానం అమలు చేయాల్సిందేనని కేంద్రం పట్టుబడుతుంది. ఈ విషయం తాము యుద్ధానికి సిద్ధమని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 9, 10 తరగతులకు మాతృభాష తెలుగును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా తెలంగాణ 1 నుంచి 10 తరగతుల వరకు అన్ని బోర్డుల పరిధిలో మాతృభాషను విధిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 30న చట్టం చేసింది. దీనికి అనుగుణంగా అదే ఏడాది జూన్లో జీవో 15ను అధికారులు జారీ చేశారు. సిబిఎస్ఈ వంటి ఇతర బోర్డుల పరిధిలోని స్కూళ్లలో ఇప్పటి వరకు 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే తెలుగును బోధిస్తున్నారు. ప్రాథమిక స్థాయి వరకు త్రిభాష సూత్రం అమల్లో ఉన్నందున ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేస్తున్నారు. అయితే 9, 10 తరగతుల్లో మాత్రం 2 లాంగ్వేజీలు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి ఇంగ్లీష్ తప్పనిసరి కాగా ఇంకోటి హిందీ లేదా ఇతర భాషను విద్యార్థులు అభ్యసిస్తున్నారు. కానీ తాజాగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో, ఆ తర్వాత ఏడాది 10లో తెలుగు సబ్జెక్టును విధిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తెలుగు మాతృభాష కాని వారి కోసం 2018 నుంచి 19లోనే వెన్నెల పేరిట సులభమైన తెలుగు వాచకాన్ని విద్యాశాఖ రూపొందించింది. ప్రస్తుతం 1 నుంచి 8వ తరగతి వరకు దీన్ని సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ తదితర పాఠశాలల్లోని విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. తాజాగా 9, 10 తరగతుల విద్యార్థులు ఉపయోగించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.